హిడ్మా అతని భార్య రాజే కథ ముగిసింది. మరి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ? హిడ్మా నుండి పోలీసులకు ఎదురుదాడి జరగకపోవడానికి కారణం ఏంటి? ఇంతకీ దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు దళపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడా అని ఇటు మావోయిస్టులు అటు మేధావి వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. ఆ పార్టీ అగ్రనేత మడావి హిడ్మా అతని భార్య రాజేతో సహా 6 మావోయిస్టులు మంగళవారం ఉదయం ఏపీ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే టైంలో ఏపీలోని 5 జిల్లాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో పోలీసు బలగాలు చేపట్టినటువంటి సోదాల్లో విజయవాడ నగర శివారు పరిధిలోని కొత్త ఆటో నగర్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో దేవ్జీ ప్రొటెక్షన్ టీం సభ్యులు 9 మంది ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ ఎక్కడ అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దేవ్జీ మడావి హిడ్మా ప్రొటెక్షన్ టీం సభ్యులతో పాటు పలువురు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఓవైపు ఎస్ఐబి చెబుతుంది. పక్కా సమాచారంతోనే వారిపై నిఘా ఉంచి పట్టుకున్నామని కూడా చెబుతుంది. ఇక అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ బూటకమనే ప్రచారం జోరందుకున్నది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడం, కీలక నేతలు లొంగిపోవడం, మరికొందరు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోవడంతో మావోయిస్టు పార్టీ షెల్టర్ జోన్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ మడావి హిడ్మాతో పాటు కొందరు మావోయిస్టు కీలక నేతలు సభ్యులు ఎన్ఓబీలోకి వచ్చినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం మేరకు అక్కడి నుంచి జనజీవన స్రవంతిలో కొన్నాళ్ళు గడిపేందుకు కృష్ణా, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ తదితర చోట్లలో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఊహించినటువంటి ఎస్ఐబి అధికారులు అదేవిధంగా మావోయిస్ట్ కీలక నేతల కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారంతో ఏపీ పోలీసులు గత కొన్ని వారాలుగా మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి మంగళవారం పలు చోట్ల మొత్తం 50 మంది మావోయిస్టులను పట్టుకోవడమే కాకుండా హిడ్మాతో సహా 6గురిని ఎన్కౌంటర్ చేశారు. దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరందుకున్న సందర్భంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగిన మడావి హిడ్మాను ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులు పార్టీ సుప్రీం కమాండర్ అయిన దేవ్జీని మాత్రం ఎన్కౌంటర్ చేయకుండా తమ అదుపులో ఎందుకు ఉంచుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు పోలీసులకు దేవ్జీ చిక్కాడా? విజయవాడలో పట్టుబడినటువంటి సభ్యులు ఆయన ఉన్నాడా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు గొప్పలు చెప్పుకోవడానికి దేవ్జీ తమ అదుపులో ఉన్నాడని చెప్తున్నారన్న ప్రచారము లేకపోలేదు. బుధవారం డీజీపీ వెల్లడించేటువంటి వివరాలను బట్టి దేవ్జీ ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. హిడ్మాను మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు హిడ్మాతో పాటు 60 మంది వరకు మావోయిస్టులు ఏపీ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇందుకు ఓ మాజీ మావోయిస్ట్ రాయబారం నడిపినట్లు తెలుస్తుంది. అందువల్లే అందరూ కలిసి ఆయుధాలతో విజయవాడకు చేరుకున్నట్లుగా ప్రచారం ఉంది. తీరా వారందరూ ఇక్కడికి వచ్చాక లొంగుబాటు అంశంపై ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్రం నుంచి కానీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది. కేంద్రం అయితే ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కీలక నేత మడావి హిడ్మా, అతని భార్య రాజక్క, మరో 4 మావోయిస్టుల సభ్యులను మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. విజయవాడ షెల్టర్ జోన్లో పట్టుబడిన వారిలో మావోయిస్టు దళనేత దేవ్జీ చెందిన 9 మంది ప్రొటెక్షన్ టీం సభ్యులు, ఆ పార్టీ 1st బెటాలియన్ కమాండర్ హిడ్మాకు రక్షణగా ఉన్న 19 మంది ప్లాటూన్ సభ్యులని ఎస్ఐబి అధికారులు చెబుతున్నారు. అయితే పార్టీలో కీలక నేతగా ఉన్న హిడ్మా తనకు రక్షణగా కేవలం 6-7గురితో కలిసి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సంచరించాడా అనే విషయంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మా నుంచి కానీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యుల నుంచి కానీ పోలీసులకు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాకపోవడంపై వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి కూడా. హిడ్మా అతని భార్యతో పాటు మరికొందరిని పోలీసులు పట్టుకొని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే డెఫినెట్గా ఎప్పుడైనా కానీ దాదాపు ఒక 150 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి హిడ్మాకి కేవలం ఒక 4 మాత్రమే ఉండటం ఏంటి? ఒకళ్ళు ఉన్నా కానీ ప్రతిదాడి చేయకపోవడం వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఇది డెఫినెట్గా లొంగిపోతామని వచ్చినటువంటి వాళ్ళని బూటకు ఎన్కౌంటర్ చేసిందని కూడా కొంతమంది ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.